నమస్తే అండి, రైతు సోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నాది మొర్జంపాడు, మచ్చవరం మండలం, పల్నాడు జిల్లా. నా పేరు వచ్చేసి నాగనపోయిన ప్రసాద్. నేను రైతునండి. అయితే ఈ విక్టర్ కంపెనీ వారి వారియర్స్ సేవియర్స్ అనే ముందు నాకు పరిచయం చేశారండి వీళ్ళు. గత రోజుల్లో అయితే నాకు తెలియదు ఇది. ఇలా వచ్చి ఒకసారి వాడి చూడాలండి అని అట్లా నన్ను అడిగారు. సరే చూద్దామని, నా చేను ఎకరం భూమి అండి ఇది. ఈ ఎకరం భూమి కొట్టకుండా కొంత కొట్టాము. కొంత కొట్టి చూస్తే దీని రిజల్ట్స్ బాగా ఉందండి. కొమ్మ బాగా మెత్తగా వచ్చింది, దోమ కానీ నల్లి కానీ ఇట్లా అంతా కంట్రోల్ అయిందండి. బాగా చేను చూడటానికి కూడా చక్కగా ఉంది, ఆరోగ్యవంతంగా ఉంది. ఇది కొట్టదగ్గ ముందండి. కొట్టిన దానికి డిఫరెన్స్ ఉందా మీకు? కొట్టిన దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇది మీరు వాడి చూశాను నేను, మీరు కూడా ఒకసారి వాడి చూడాలని. మీకు పూత కానీ ఇవన్నీ ఎట్లా వచ్చాయి? పూత బాగుంది, పిందె బాగుంది, కాయ కూడా బాగుంది. కాయ ఒకసారి చూపిస్తారా? ఇదిగో చూడండి, కాయలు బాగున్నవి. ఈ క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంది. ఈ పూత కూడా డ్రాప్ కావట్లేదు. పూత అవతల కొట్టం దాంట్లో కొంచెం పూత డ్రాప్ అవుతుంది. అయితే తెల్లదోమ కంట్రోల్ అయింది, నల్లి కంట్రోల్ అయింది. పై ముడత కింద ముడత మొత్తం బాగుంది. ఆ ముడత రెండు కంట్రోల్ అయినాయి. ఇది చెట్టు కూడా చూడండి, చాలా హెల్దీగా ఉంది. చెట్టు కూడా ఆరోగ్యకరంగా ఉంది. ఇది కొట్టుకోదగ్గ ముందండి. వాస్తవంగా అయితే ఈ మందు గురించి నాకు ఇంతకు ముందు తెలియదండి, నేను చూడలేదు ఈ మందుని. అయితే ఇక్కడికి వచ్చి అన్న ఇట్లా చూడండి, శాంపిల్ చూడండి అని. నా పొలం మొత్తం కూడా కొట్టలేదు, కొంతవరకే కొట్టి చూసాము. అయితే ఈ కొట్టిన దానికి కొట్టిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది కొట్టదగ్గ ముందు. ఒకసారి ఇప్పుడు మనం వేలు పెట్టి సిమోడిసి కానీ ఇట్లా పెకాసిస్ కానీ వేలు పెట్టి కొడుతున్నాం. ఒకసారి ఇది కూడా కొట్టి చూడండి, నేను చూస్తే మీరు కూడా అనుభవపూర్వకంగా అర్థమైద్ది. కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.